టెంపుల్లో ఉన్నాము. చిత్తారమ్మ టెంపుల్ వచ్చేసి గాజుల రామారంలో ఉంది. సికింద్రాబాద్ నుంచి 171 బస్సు ఎక్కితే డైరెక్ట్ మనం ఈ టెంపుల్ దగ్గర దిగొచ్చు. ఇక్కడ అమ్మవారి పేరు చిత్తారమ్మ. సో ఈ టెంపుల్కి చిత్తారమ్మ ఆలయం అని పేరుంది. ఇది చాలా మహిమగల టెంపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్నా చాలా తొందరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇంకా ఇక్కడ ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు కూడా చాలా బాగా జరుగుతాయి. అండ్ అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారు. ఒకసారి ఏదైనా కోరుకుంటే మీకు త్వరగా తీరిపోతుంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, చాలా రద్దీగా ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా చాలా భక్తులు వచ్చారు. టెంట్స్ వేసి బాగా ఫంక్షన్స్ అవి కూడా చేసుకుంటున్నారు. మనకి ఇక్కడ అర్చన ప్రతి నిమిషానికి అర్చనలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టెంపుల్ని. అండ్ టెంపుల్ కలరింగ్స్ కానీ క్రాఫ్ట్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. అండ్ అమ్మవారి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది అని అంటారు. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని ఒక కాయిన్ అనేది స్టిక్ చేస్తే అది తీరే కోరిక అయితే కాయిన్ స్టిక్ అవుతుంది. ఇలాగా చూడండి. అండ్ ఇంకా ముడుపులు కూడా కడతారండి. ఏదైనా ఉంటాయి కదా మనకి జనరల్గా అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటారు కదా, అలా కోరుకున్న వాళ్ళైనా ముడుపులు కూడా ఇక్కడ కడతారు. మోస్ట్లీ అవి కూడా తీరుతాయని చాలా వరకు భక్తులు చెప్పడం నేను విన్నాను. అండ్ స్వయంగా కూడా నా పర్సనల్గా కూడా నేను 2-3 మొక్కలు మొక్కుకోవడం జరిగింది. అవి కంప్లీట్గా తీరడం కూడా జరిగింది. అండ్ నేను ఇక్కడ మేకలను కూడా కోసాను. మాకు బాబు పుట్టాలని కోరుకున్నాను అనమాట. ఇంక ఇది చూస్తే వెనక బ్యాక్ సైడ్ నాగమ్మ ఆలయం, నాగదేవత ఆలయం అండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా సపరేట్గా పంతులు ఉంటారు. అండ్ అమ్మవారు అలంకరణ చూసారా, చాలా బాగుంది కదా. సో మీరు కూడా మొక్కుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సైడ్కి అయితే మనకి కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటాయి. రాగి చెట్టు, వేప చెట్టు అలాగ ఉన్నాయి. అండ్ నాగమ్మ దర్శనం అయిపోగానే దాని వెనుక ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎల్లమ్మ టెంపుల్, శ్రీ ఇక్కడ పూజారులు మాత్రం చాలా స్ట్రిక్ట్ అండి ఈ పర్టికులర్ ఈ టెంపుల్లో మాత్రం. అండ్ పూజలు కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు. చూడండి, ప్రతి ఒక్కరికి శ్రద్ధగా అన్ని అర్చనలు చేస్తూ ప్రసాదాలు ఇస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు భక్తులు. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి మీరు చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చి ఎల్లమ్మ తల్లి పక్కనే పోచమ్మ వారు ఉంటారు. ఇక్కడైతే మనకి చాలా వరకు భక్తులు కనబడుతున్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా పోచమ్మ దేవాలయం అన్నమాట ఇది. పోచమ్మ తల్లి అంటారు. ఇది కూడా చాలా పవర్ఫుల్ అండి. అందరూ ఒకసారి చేయనుకోండి అమ్మవారికి. అండ్ ఇలా బయటికి నడుచుకుంటూ వస్తే ఎంత ఓపెన్ ప్లేస్, ఇక్కడ కూర్చోవచ్చు. జనాలు కూర్చొని కాసేపు అలా నేచర్ని ఎంజాయ్ చేయవచ్చు. అండ్ అలా లెఫ్ట్కి వస్తే మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉందన్నమాట. సో ఏవైనా ఫంక్షన్స్, చిన్నపాటి ఫంక్షన్స్ ఏవైనా ఉన్నా అరౌండ్ 150 మెంబర్స్ పైగా జనాలు రావచ్చు, ఈ ఫంక్షన్ చేసుకోవచ్చు అనమాట. కిందైతే ఫంక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ మనం అరేంజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు కొన్ని రూమ్స్ కనపడుతున్నాయి కదా, ఈ రూమ్స్ వచ్చేసి సింగిల్ ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చిన్నగా చేసుకోవాలనుకున్నారంటే, ఏదైనా మొక్కులు తీర్చుకోవడానికి వస్తే దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఈ రూమ్స్ అనేవి వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. సో దట్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా రూమ్ స్టే చేసుకోవచ్చు. అకామిడేషన్ కూడా ఇక్కడ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. వాటర్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. భక్తులు ఎవరైతే మొక్కులు తీర్చుకోవడానికి వస్తారో. అండ్ ఇదంతా ఓపెన్ ఏరియా అండి. బయట ఇక్కడ పూజలు, బండ్లు పూజలు అవన్నీ జరుగుతాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే సండే కదా, చాలా రద్దీగా ఉంది. అండ్ అమ్మవారిని చూడండి ఇంత చక్కగా అలంకరించారు. ఇది వచ్చేసి అవుట్ సైడ్ అండి. వచ్చే టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. సో మీరందరూ తప్పక ఈ టెంపుల్కి ఒకరోజు తీసుకొని రావచ్చండి. సికింద్రాబాద్ నుంచి అయితే 171 బస్సు